రాజమూరు గ్రామము దేవరకద్ర మండల్. నా పేరు కృష్ణారెడ్డి. గతంలో మా ఫాదరు 2000 సంవత్సరంలో 37 గుంటలు సేల్ డీడ్ చేసిండు. రికార్డు మొత్తము 2012 వరకు ఉంది. 2012కి వెళ్ళి కాస్తులు లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి వేరే సంబంధం లేని వ్యక్తులకు 36 గుంటలు రికార్డు మార్చిపోయింది చిన్నకిష్ట తహసీల్దార్. అట్లే మళ్ళీ 2018లో నాది కూడా సేల్ డీడ్ డాక్యుమెంటు 26 గుంటలు ఉంటే వేరే వ్యక్తికి 21 గుంట మార్చిపోయింది. ఆర్వార్ మేము ఏందని అడిగితే మీరు కోర్టుకు వెళ్ళని అంటారు. ఈ తహసీల్దార్లు ఇట్లా తప్పు చేస్తారు. బ్రోకర్లను పట్టుకొని డబ్బులు తిని మా భూములు వేరే వాళ్ళకి చేసి ఈరోజు మా భూములు ఎట్లా పోయినా అని చెప్పి మేము డేటా కరెక్షన్ మిస్సింగ్లో పెట్టుకుంటే డబ్బులు పోతున్నాయి. వీళ్ళు మాకు పని చేయట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. అంటే తహసీల్దార్ మీద చర్య తీసుకోవట్లేదా? ఒక ఐఏఎస్ కలెక్టర్ ఏం చేస్తుండు, ఒక ఆర్డీఓ ఏం చేస్తుండు, సీఎం ఏం చేస్తుండు? మా పొలాలు ఇప్పుడు వేరే వ్యక్తులకు మార్చారు. ఇప్పుడు మా పొలాలు పోయినాయి, మాకు జీవనోపాధి లేదు, మేము రోడ్ల మీద అడుక్కో తినాలా? ఇది ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలి. డేటా కరెక్షన్ పెడితే ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డేటా కరెక్షన్ 37 గుంటలు చేయడానికి, నా 26 గుంటలు చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదు. మేము మాది ఎంత డిమాండ్ చేసారు? 50,000 డిమాండ్ చేస్తాం. తహసీల్దారు బ్రోకర్లను పెట్టుకొని డబ్బులు ఇస్తే పని. బ్రోకర్లు అంటే ఎవరు? విలేకరులు ఎవరు? డాక్యుమెంట్ రైటర్లు వాళ్ళే. ఇక్కడ ఆఫీస్లో చలామణి డబ్బులు చలామణి చేసేది వాళ్ళే. మొత్తం వాళ్ళు ఏంది దంద లేదు. ఇక్కడ వాళ్ళు ఉంటే దంద నడుస్తుంది తహసీల్దార్ కార్యాలయంలో. మీరు వచ్చి కూడా ఎంక్వైరీ చేయండి. కలెక్టర్ గారు కానీ ఒక సీసీఎల్ నుంచి కూడా యాక్షన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ మాలాంటి బీదోల భూములు వేరే వ్యక్తులకు మార్చి మమ్మల్ని రోడ్ల మీద పిచ్చోళ్ళని చేస్తూ, మేము పోలీస్ స్టేషన్కి పోయినా పట్టించుకోవట్లేదు, ఎంఆర్ ఆఫీస్కి పోతే పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ వేరే వాళ్ళు పొజిషన్ అంటే చేసుకత్తినికి ఇచ్చినాం వాళ్ళకి. మేము అమ్మలేదు సార్. కొనుగోలు చేసినట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళతో ఏం ప్రూఫ్లు ఉన్నాయి తీసుకున్నామండి. ఏమంటే అదే అడిగినాం మేము. ప్రూఫ్లు తేలేదు వాళ్ళు అసలు. అదే సార్ 4 ఎకరాల 37 గుంటలు సార్. అది సార్ మీరు ఈ విషయంలో ఏం చెప్తారు చెప్పండి. వీళ్ళ ప్రాబ్లం ఇది చెప్పినట్టు కదా. ఏం చెప్పి ఆయన చెప్పిన ఆయన సమస్య పెట్టుకున్నాడు, అర్జీ పెట్టుకున్నాడు, ఆల్రెడీ అమ్మిందంట వాళ్ళ భూమి. కొనుగోలు చెప్తున్నారు, కల్టివేషన్ కూడా ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. ఆ ఎంక్వైరీకి ఆదాయ పోయాడు, రాసుకొచ్చాడు, పంచనామా చేసుకొచ్చాడు. దాని ప్రకారం కేసు పెట్టుకొని కలెక్టర్కు రిపోర్ట్ చేస్తున్నాం.